పాపపు లోకంలో జీవిస్తున్నటువంటి ప్రతి మానవుడు ఏదో సందర్భంలో దేవుడి నుంచి దూరమైనటువంటి వ్యక్తే. ప్రతి వ్యక్తిలో ఏదో విధమైనటువంటి చెడు కానీ దురలవాటు కానీ ఉండటం సహజమే. అయితే తనలో ఉన్నటువంటి చెడు అలవాటును గుర్తించి దీంట్లోంచి బయటికి రావాలి అని ప్రయత్నించేది దైవత్వం. అయితే ఉండని నేను ఇలాగే బ్రతుకుతాను అని వాదించడం అనేది మూర్ఖత్వం అవుతుంది. అయితే మనం దైవత్వంలోకి వెళ్తామా మూర్ఖత్వంలోకి వెళ్తామా అనేదాన్నే మనం నిర్ణయించుకోవాలి. దేవుడు మనల్ని స్వేచ్ఛా జీవులుగా సృజించాడు కాబట్టి దేవుడు మనకి సహాయం చేస్తాడు, దేవుడు మనకి జ్ఞాపకం చేస్తాడు. అంతేగాని దేవుడు మన ప్రమేయం లేకుండా మన జీవితాన్ని అయితే మార్చడు. ఈ సందర్భంలో బైబిల్లో ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తుల గురించి చెప్తాను. ఇద్దరు కూడా దేవుని యొక్క చిత్తాన్ని నుంచి దేవుని యొక్క ఆలోచన నుంచి దూరం అయిపోయినటువంటి వాళ్లే. అయితే ఇద్దరు విషయంలో కూడా దేవుడు ఒకే విధంగా తప్పించాడు. అందులో ఒకరే చాలా గొప్ప నాయకులయ్యారు, ఇంకొకరు చరిత్ర గతిలో లేకుండా పోయారు. అలా ఎందుకైందో మీరే గమనించండి. ఇద్దరు కూడా గొప్ప రాజులే. ఒక ఆయన పేరు సౌలు, ఇంకొక ఆయన పేరు దావీదు. వీరిద్దరి యొక్క జీవితాల్ని మొదటి సమూయేలు గ్రంథంలో బైబిల్లో చూస్తాం. ఇద్దరిని కూడా దేవుడే ఏర్పరిచాడు. ఇద్దరి జీవితాలు ఆరంభం ఒకే విధంగా ఉంటది. సౌలు గాడిదలు కాసుకునేవాడు, అయితే దావీదు గొర్రెలు కాసుకునేటువంటి వాడు. అటు సౌలు గాని ఇటు దావీదు గాని నేను రాజు అవ్వాలి అని ప్రయత్నించినటువంటి వాళ్ళు కానే కాదు. దేవుడే వ్యక్తుల్ని పంపించి నువ్వు రాజుగా ఉండాలి అని అటు సౌలుకి ఇటు దావీదుకి ఇద్దరికి కూడా చెప్పాడు. సౌలు ఇశ్రాయేలుని పరిపాలించినటువంటి మొదటి రాజు. దావీదు దేవుడికి ఇష్టుడైనటువంటి వ్యక్తుల్లో తొలి రాజు. ఇద్దరిలో కూడా గొప్పతనం ఉన్నది. అయితే ఇద్దరు కూడా తప్పు చేశారు. సౌలు దేవుని మాట వినలేదు. సమూయేలు ద్వారా కొన్ని విషయాలు చెప్పాడు, నువ్వు ఇలాగ చేయాలి అని, వినలేదు. అయితే దేవుడు వెంటనే తన మీద కోపాన్ని చూపించలేదు. సమూయేలుని పంపించి సౌలు నువ్వు చేసింది తప్పయ్యా అని సరిదిద్దడానికి ప్రయత్నం చేశాడు. ఇప్పుడైనా నీ జీవితాన్ని సరి చేసుకో అని. అయితే సౌలు తప్పుని అంగీకరించడం పోయి తన తప్పుని సరి అని చూపించడానికి ప్రయత్నం చేశాడు. అంటే దేవుడు పంపించిన ప్రతినిధితో వాదించాడు. తనకి తెలుసో తెలియకో ఆ వాదన దేవుని ప్రతినిధి అయినటువంటి సమూయేలు మీద కాదు, దేవుడి మీదే. దేవుని వాక్యం చూస్తే దేవుడికి కోపం వచ్చింది. సమూయేలు ఎందుకు బాధపడతావు, సౌలుని నేను వదిలేశాను అని అన్నాడు. దేవుడు సౌలుని ఎందుకు వదిలేశాడో తెలుసా? తప్పు చేసినందుకు కాదు, తప్పు సరిదిద్దడానికి ప్రయత్నం చేసినప్పుడు నిరాకరించినందుకు. సౌలు అతి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో చచ్చిపోయాడు. శత్రువుల యొక్క పోరాటంలో ఎవరూ చంపడానికి వీలు లేకపోతే తన్ను తాను చంపుకోవాలనుకునేటువంటి దుస్థితిలోకి వచ్చి ఏ శత్రువునైతే దేవుడు చంపమన్నాడో ఆ శత్రువు చేతిలో ఆయన చచ్చిపోయాడు. ఇది సౌలు పరిస్థితి. దావీదు కూడా తప్పు చేశాడు. దావీదు బెత్షెబాతో వ్యభిచారం చేశాడు. ఆ బెత్షెబా యొక్క భర్తను చంపేశాడు. అయితే దేవుడు దావీదు మీద వెంటనే కోపాన్ని చూపించలేదు, నాతాన్ని పంపించాడు. ఎప్పుడైతే నాతాన్ని పంపించాడో దావీదు తప్పుని తెలుసుకొని నన్ను క్షమించు, నువ్వు కోరుకునేది బలులు కాదు, విరిగి నలిగిన హృదయం అని పశ్చాత్తాపడ్డాడు. దేవుడు దావీదుని క్షమించాడు, ఉన్నతమైనటువంటి రాజుగా ఉంచాడు. దేవుడు దావీదుని నా యొక్క తండ్రి అని పిలవడానికి ఇష్టపడ్డాడు. ఎందుకనంటే యేసు ప్రభు వారిని దావీదు కుమారుడు అని పిలిచారు. ఎంత గొప్ప విషయం చూడండి. ఇద్దరు తప్పు చేసిన వాళ్లే. ఇద్దరి దగ్గరికి కూడా దేవుడు వ్యక్తుల్ని పంపించాడు. అయితే ఒకళ్ళు విన్నారు, ఆశీర్వదించబడ్డారు, ఇంకొకళ్ళు వినలేదు, నాశనం అయిపోయారు. ఈరోజు మీరు మాటలు వింటూ ఉన్నట్లయితే ఒక విధంగా ఇది దేవుడు మీతో మాట్లాడుతున్నట్లే. నేను దేవుడు అని చెప్పట్లేదు, దేవుడు నన్ను వాడుకుంటున్నాడు. ఆ మాటలు విని దేవుని దగ్గరికి వచ్చి జీవితాన్ని సరి చేసుకుంటే ఆయన క్షమిస్తాడు.